హలో గైస్, దిస్ ఈజ్ సంతోష్ నాయక్. మనం ప్రీవియస్ క్లాసెస్లో మీడియా పేజ్, కట్ పేజ్ అండ్ ఎడిట్ పేజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాము. ఎవరైతే ఈ ప్లేలిస్ట్ని ఫ్రమ్ ద బిగినింగ్ ఫాలో అయ్యి ఇప్పటి వరకు కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఈ ప్రీవియస్ క్లాసెస్లో ఎడిటింగ్ ప్యాటర్న్ యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా వరకు క్లియర్ చేసుకోగలిగాం. సో ఇప్పటి వరకు ఎడిట్ పేజ్ అయిపోయింది కాబట్టి మనకి ఒక బిగినర్ లెవెల్ ఎడిటింగ్ ప్రాసెస్ అనేది తెలిసిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి మనం ద మాస్టర్ ఆఫ్ డావించి రిజాల్వ్ ఫ్యూజన్ పేజ్లోకి ఎంటర్ అవబోతున్నాం. సో మనం ఈ ఫ్యూజన్ పేజ్లోకి ఎంటర్ అయ్యే ముందు కొన్ని కీ ఎలిమెంట్స్ అండ్ అడ్వాంటేజెస్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఫ్యూజన్ పేజ్ యొక్క ఓవర్వ్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూజన్ పేజ్ అంటే ఏమిటి? మనం మూవీస్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ లేదా టాలీవుడ్, బాలీవుడ్ ఏదైనా అవ్వచ్చు. ఈ మూవీస్ చూస్తున్నప్పుడు దాంట్లో మనకు కొన్ని హీరోయిక్ షాట్స్ ఉంటాయి కదా, లైక్ మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ లాంటి సీన్ కావచ్చు, స్మోక్, స్నో, సినిమాటిక్ విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ దేంట్లో క్రియేట్ చేస్తారు అని. సో వీటికంటూ డెడికేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి మనకి న్యూక్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావించి రిజాల్వ్, ఫ్యూజన్ అండ్ వేరే హై ఎండ్ సాఫ్ట్వేర్స్ లైక్ మాయా అండ్ బ్లెండర్ లాంటి హై ఎండ్ సాఫ్ట్వేర్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఫ్యూజన్ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా మనం డావించి రిజాల్వ్లో ఫ్యూజన్ పేజ్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్న సాఫ్ట్వేర్స్ అనేవి మనకి సబ్స్క్రిప్షన్ బేస్డ్ లేదా పెయిడ్ వర్షన్స్లలో వస్తాయి. బట్ డావించి రిజాల్వ్లో ఫ్యూజన్ అనేది కంప్లీట్లీ ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఈ ఫ్రీ వర్జన్లో ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని అచీవ్ చేయగలగవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో ఒక పెయిడ్ వర్షన్ కూడా ఉంది. మనం దాన్ని డావించి రిజాల్వ్ స్టూడియో అని అంటాము. దాంట్లో దీనికంటే కొద్దిగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అఫ్ కోర్స్ ఉంటాయి. బట్ మనకు 90 to 95% వర్క్ మనకి ఫ్రీ సాఫ్ట్వేర్లోనే అయిపోతుంది. సపోజ్ మనకి డావించి రిజాల్వ్ యొక్క పెయిడ్ వర్షన్ కావాలి అంటే, స్టూడియో వర్షన్ కావాలి అంటే మనం వన్ టైం పేమెంట్ చేసి లైఫ్ టైం యాక్సెస్ తీసుకోవచ్చు. సో దీంట్లోనే ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఫ్యూజన్ అనేది కంప్లీట్లీ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ లాగా కూడా మనకి దీంట్లో బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వెబ్సైట్లో అఫీషియల్గా ఉంటుందన్నమాట. సో ఈ ఇండివిజువల్ సాఫ్ట్వేర్ అనేది మనకి హై ఎండ్ అంటే మూవీస్కి యూజ్ అయ్యే హై కాంప్లెక్స్ గ్రాఫిక్స్ని యూజ్ చేయడానికి మనం వాటిని యూజ్ చేస్తాం. బట్ మనం మోస్ట్లీ సోషల్ మీడియా పర్పస్ కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్, వెడ్డింగ్స్ అండ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లలో మనకి ఏదైతే డావించి రిజాల్వ్లో ఇంటిగ్రేటెడ్ వర్షన్ ఉందో ఫ్యూజన్ అనేది, ఆ ఫ్యూజన్లోనే మనం 90 నుంచి 95% వరకు వర్క్ని అచీవ్ చేయగలుగుతాం. సో మనకిప్పుడు ఫ్యూజన్లో ఏమేం ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం గ్రీన్ స్క్రీన్ రిమూవల్ అనేది దీంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం మల్టిపుల్ లాంగ్వేజెస్లో దాన్ని అంటాం, క్రోమా కీయింగ్ అంటాం, లేదంటే కీయింగ్ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనం ఫ్యూజన్ ట్యాబ్లోనే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం టెక్స్ట్ యానిమేషన్స్ అండ్ టైటిల్స్ చాలా స్మూత్గా అడ్వాన్స్డ్ లెవెల్లో చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది మనం దీంట్లో ఈజీగా చేయవచ్చు. దీంట్లో ఫ్రీ వర్షన్లో కూడా ఉంది అండ్ స్టూడియో వర్షన్లో కూడా. దీంట్లో మనం చాలా అడ్వాన్స్డ్ అండ్ ప్రిసైజ్డ్ మెథడ్లో ట్రాకింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మోషన్ గ్రాఫిక్స్, అండ్ మోషన్ గ్రాఫిక్స్ కూడా మనం ప్రొఫెషనల్ వేలో దీంట్లో అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోటోస్కోపింగ్, నెక్స్ట్ వచ్చేసి పార్టికల్ ఎఫెక్ట్స్, అంటే లైక్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, స్నో ఎఫెక్ట్ కావచ్చు, ఫైర్ ఎఫెక్ట్, లేదంటే ఎక్స్ప్లోజన్ ఎఫెక్ట్. ఇలాంటివన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మనం ఏదైతే మూవీస్లలో చూస్తామో అవన్నీ కూడా మనం ఫ్యూజన్ పేజ్లో ప్రీమియం లెవెల్లో క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 3D కంపోజిటింగ్. 3D కంపోజిటింగ్లో మనకి దీంట్లో అడ్వాన్స్డ్ అండ్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మనకి 3D పైన అడ్వాన్స్డ్ మెథడ్లో కెమెరా పొజిషనింగ్ అండ్ లైటింగ్ ఇలాంటివన్నీ కూడా మనం 3Dలో అచీవ్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ మనకి ఫ్యూజన్లో ఉంటాయి. సో మనం ముందు ఇవన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుంటాము. సో ఇప్పటి నుంచి మన క్లాసెస్ అనేవి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి.
సో క్లాసెస్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం ఫ్యూజన్ యొక్క వర్క్ ఫ్లో గురించి మాట్లాడదాం. మన అందరికీ తెలుసు ఫ్యూజన్ అనేది ఒక నోడ్ బేస్డ్ సిస్టమ్ అని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో మనకి లేయరింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. సపోజ్ మన యొక్క డావించి రిజాల్వ్ ఎడిట్ పేజ్లో తీసుకున్నా కూడా, లేదంటే వేరే సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి లేయర్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది. సో ఇది ఎలా అంటే మనం ఎడిట్ పేజ్లో చూసాం, లేదంటే వేరే సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లలో ఏముంటుంది అంటే మనకి లేయర్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో మన యొక్క మెయిన్ మీడియా ఉంటుంది, దానిపైన ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా స్టెప్ బై స్టెప్ మన యొక్క మెయిన్ ఫుటేజ్ పైన మనం లేయరింగ్ అనేది ఇస్తూ దాంట్లో మనం గ్రాఫిక్ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఒక ప్రాసెస్. సో ఇది కంప్లీట్లీ వర్టికల్ ప్రాసెస్లో మనకి జరుగుతుంది. సో దీన్ని మనం లేయర్ బేస్డ్ ఎడిటింగ్ అంటాం. దీంట్లో లేయర్స్ అన్ని ఒకదానిపైన ఒకటి స్టాక్డ్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం డావించి రిజాల్వ్ ఫ్యూజన్ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి మనం నోడ్ బేస్డ్ సిస్టంలో వర్క్ చేస్తాం అన్నమాట. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఒక నోడ్ అనేది మనం క్రియేట్ చేస్తాము అండ్ ఆ నోడ్కి మనం ఇండివిజువల్లీ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం ఏదైనా మీడియా తీసుకుంటే ఆ మీడియా పైన ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే మనం దాన్ని ఒక రిలేటెడ్ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనకి డావించి రిజాల్వ్ లాంగ్వేజ్లో పైప్ లైన్ ఫార్మాట్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకు స్టార్టింగ్లో చూస్తే చాలా కన్ఫ్యూజన్గా ఉండవచ్చు, ఈ నోడ్స్ అనేది ఎలా వర్క్ చేస్తాయి అండ్ దాని యొక్క వర్క్ ఫ్లో మనకి అర్థం కావడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యూజన్ గురించి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు అర్థమయ్యేలాగా అండ్ నోడ్ బేస్డ్ వర్క్ ఫ్లో అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. అండ్ నోడ్ వర్క్ ఫ్లో నేర్చుకున్న తర్వాత మీకు ఇది ఎంతగా నచ్చుతుందంటే మనము దీంట్లో హెవీ ప్రాజెక్ట్స్ కూడా మనం దీంట్లో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనకు చూడడానికి నోడ్ వర్క్ ఫ్లో అనేది కొద్దిగా కాంప్లెక్స్ మెథడ్ లాగా అనిపించవచ్చు, బట్ మనం దీన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది చాలా ఈజీ అవుతుంది అండ్ మనకి చాలా ఫ్రెండ్లీ అవుతుంది. సో దీంట్లోనే మనం మోషన్ గ్రాఫిక్స్ అవ్వచ్చు, కంపోజిటింగ్ అవ్వచ్చు, 3D వర్క్ ఫ్లో అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఈ సిరీస్లో డీటెయిల్గా నేర్చుకుంటాం, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఈవెన్ కలర్ పేజ్లో కూడా మనకి నోడ్ బేస్డ్ వర్క్ ఫ్లోనే ఉంటుంది, బట్ ఫ్యూజన్లో ఉన్నంత కాంప్లెక్స్ నోడ్ సిస్టమ్ అనేది మనకి కలర్ పేజ్లో ఉండదు. బట్ ఎనీవేస్ ఫ్యూజన్లో మనం ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ప్రతి నోడ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, చిన్న యానిమేషన్స్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటర్ ఎలా అయితే వర్క్ చేస్తారో ఆ వర్క్ అనేది మనం ఈ సిరీస్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నేను మీకు చేసే రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఇన్ కేస్ మీరు మన ప్రీవియస్ ప్లేలిస్ట్ కనుక చూడకపోయి ఉంటే ఒకసారి ఆ ప్లేలిస్ట్ని కంప్లీట్ చేయండి. దాని తర్వాత మనకి వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి అండ్ ప్లేలిస్ట్ మొత్తం కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఫ్యూజన్లోకి ఎంటర్ అవ్వండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్దర్గా వచ్చే ఫ్యూజన్ క్లాసెస్ని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయినా కూడా మనకి ఆ వర్క్ ఫ్లో అనేది మిస్ అవుతుంది. సో దానివల్ల మనకి ఈ ప్యాటర్న్ అనేది అర్థం అవ్వకపోవచ్చు. అండ్ మీకు ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే మనకి తెలుగులో ఇంత డీటెయిల్డ్గా ఫ్రీగా ఎక్కడ కోర్స్ లేదు. సో దయచేసి అందరూ ఈ కోర్స్ని ఎవరైతే చూసి నచ్చుతుందో వాళ్ళు డెఫినెట్లీ మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. ఈ ఆపర్చునిటీని చాలా టైం స్పెండ్ చేస్తున్నాను ఈ కోర్స్ పైన నేను ఫ్రీగా అందించడానికి. సో నా టైంకి కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తారనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యూజన్ స్టార్ట్ చేయబోతున్నాం అండ్ అందరూ ఎగ్జైటెడ్గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.